కొట్టు నేను కొడతా మధ్యలో పోయి ఆగింది గాలికి కర్పూరం బాగా వెలిగితే ఉంటది అవును పైన పెట్టి వెలిగిస్తే ఉండదు, గాలికి ఆరిపోతుంది. లోపల లాగిపోతే వాన వచ్చినా ఉంటది. అది ఇంకా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్లిప్ వచ్చేసి స్వాములు కొండకి వెళ్ళొచ్చిన తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత దిష్టి తీస్తాం కదండి, ఆ క్లిప్ అనమాట. ఇంకా మా స్వాములు కూడా వెళ్ళి వచ్చేసి ఒక పొద్దు కూడా చెల్లిచ్చేసాము. ఇంకా నేనైతే లేనండి, ఇంకా మా అత్తమ్మ ఉన్నింది కదా. ఈ ఫస్ట్ క్లిప్ పిల్లలు ఎవరో తీసినట్టున్నారు, ఇంకసారి గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో అయితే యాడ్ చేశానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. ఇంకా మార్నింగ్ పిల్లలకి టిఫిన్లోకి అంటే ఇడ్లీలోకి మామిడికాయలు పచ్చడి చేశాను అనమాట. మొన్న స్వామి కొండకి వెళ్ళొచ్చారు కదా, ప్రసాదం ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు పంపించారండి మామిడికాయలు. ఇంక సరే అని పచ్చడి చేసేసాను. రోజు ఏం చట్నీ తింటాం, నేనైతే అస్సలు తినలేనండి చట్నీ అయితే. నేను అందుకే ఏదో పచ్చడి చేసి పెట్టుకుంటాను, లేకపోతే ఊరగాయ అన్న వేసుకుంటారు. మా స్వామిలో అయితే చట్నీ లేనిదే పిల్లలు కానీ ఎవరు తినరు అనమాట. ఇంక సరే ఈరోజు చట్నీ వద్దు, ఇది చేసేస్తానులే, పిల్లలకి స్కూల్కి కూడా కట్టి పంపించేయచ్చు. ఇంకా నేనైతే చేలోకి వెళ్ళాలన్నమాట. ఇంక అందుకని ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటూ ఉన్నానండి. హెల్త్ అయితే ఏం బాగాలేదనమాట. ఎందుకు బాగాలేదనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. అస్సలు బాగాలేదండి. ఇంక ఈరోజు ఓపిక తెచ్చుకొని మరి వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట. ఇంక మా స్వామి కూడా అంటే మా వారు కూడా లేరండి. ఇంకా హెల్త్ కూడా బాగాలేదనమాట. ఫుల్ తలనొప్పి, ఫీవర్ వచ్చేసింది. ఇంక సరే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అమ్మ వెళ్దాంలే అని చెప్పేసి పిల్లల్ని అయితే ముందు పంపించేశాను. ఇంకా నేనైతే ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా మనకి అలవాటు లేని పని కదా. ఇంకా పొద్దులస్తం చేసే తలకి అస్సలు నైట్ అయితే అస్సలు నిద్రే లేదు. తల కిందకు వంచితే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా లేవండి. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఒకవేళ వెళ్తే ఓపిక ఉంటే ఈరోజు వీడియో అయితే తీస్తానమాట. ఇదైతే నిన్నటి వీడియో అండి. ఇంక పచ్చడి కూడా దంచేసి తాలింపు వేసేసాను అనమాట. ఇంకా బయట ముగ్గు చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ మామూలుగా లాంగ్ వీడియోలో మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను కదా, ఈ ముగ్గనమాట. కొంచెం చీకటితోనో లేసాను కాబట్టి వీడియో తీసుకుంటూ ముగ్గు అయితే వేశాను. ధనుర్మాసం కదా, ఇప్పుడు ఈ గీతల ముగ్గు అనేది అందరూ వేసుకుంటూ ఉంటారు. ఇంకా నేను కూడా వేసాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పిండి కలిపి పెట్టేసాను అనమాట. ఇడ్లీ కూడా పెట్టేశాను. ఈలోపు చింటమ్మ అయితే వెళ్ళి పూలు కోసుకొచ్చారండి. ఇక్కడ మందార పువ్వు చూపిస్తున్నాను కదా, అది ఈ మధ్య వేసామన్నమాట. మొన్న వానలు పడ్డాయి కదా, ఇంకా అప్పుడు పక్కన వాళ్ళది కొమ్మ అడిగి వేశాను అక్కడ. అంటే మనకి ఇక్కడ ఇంటి దగ్గర ప్లేస్ లేదండి, ఇంకా అందుకని అక్కడ ప్లేస్ ఉందన్నమాట. సరే అక్కడ వేసినా కోసుకొచ్చుకునేది మనమే కదా అని చెప్పేసి వేసాను అనమాట. అదైతే కొంచెం ఎగురిచ్చి ఫస్ట్ పువ్వు పూసింది. ఇంకా అన్నం కూడా వార్చేసానండి. ఇంకో పక్క ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉంది. ఇక్కడ నేనైతే ఎగ్ పొరుటు చేస్తున్నాను అనమాట. మాలోకి అయితే ఎగ్ చేయమ్మా ఇన్ని రోజులు 2 months అయి ఉంటుంది నాకు తెలిసి. పాపం ఏం తినకుండా ఉన్నాడు. వాడికి ఎగ్ అంటే చాలా ఇష్టం అండి. చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా, రోజుకి 10 గుడ్లు పెట్టినా కూడా తింటాడనమాట, అంత ఇష్టము. ఇంక ఇంట్లో కూడా లేవు. ఇంక సరే షాప్కి వెళ్ళి తెచ్చుకో అంటే ఒక 4 గుడ్లు తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా మా ఆయన కూడా ముంబైకి వెళ్తాను అని చెప్పేసి అన్నం వద్దన్నాడు అనమాట. ఇంకా ట్రైన్కి వెళ్ళాలి కదా, మార్నింగే వెళ్ళిపోయాడు. ఇంకా మా ముగ్గురికే కదా అని చెప్పేసి ఎగ్ పొరటు చేసేసాను. పిల్లలకి ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇడ్లీలోకి ఇందాక చేశాను కదా మామిడికాయ పచ్చడి, అదైతే వేస్తున్నానండి. అడగడం మర్చిపోయాను, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే ఎగ్ పొరటు చేసేస్తున్నాను.
పిల్లలకైతే క్యారేజ్ అంతా కట్టేసి ఇంకా నేను కూడా బాక్స్కి అయితే అన్నం పెట్టుకుని వెళ్తున్నాను అనమాట. ఇంక మళ్ళీ అక్కడ తినడానికి ఇక్కడ ఈ బాటిల్ వచ్చేసి మామిడికాయ ఊరగాయ అండి, ముంబై పంపించడానికి అలా పెట్టాను అనమాట. పొద్దున్నే పని అయిపోయింది. పిల్లల్ని అయితే మా నాన్న వదిలిపెట్టమని చెప్పేసి మా ఆయన అయితే నన్ను వదిలిపెట్టేసి ట్రైన్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే చేలోకి వచ్చేసానండి. చూసారు కదా, నిన్న మొన్న వీడియోస్లో నారబోసినట్టు చూపించాను కదా, ఇదైతే నిన్నటి వీడియో అనమాట. అంటే నిన్న తీసిన బ్లాగ్ కాబట్టి మీకు ఇంత ఎత్తు ఎదిగింది పైర్ అనేది. ఇంకా మా అమ్మ అయితే నేను వచ్చేతలకి తీస్తూ ఉంది ఒక్కటే. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇద్దరం అయితే తీసామండి. ఇంకా మనుషులను పిలుచుకుంటే వాళ్ళు రాలేదన్నమాట, హ్యాండ్ ఇచ్చేస్తారు. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి మేమిద్దరమే తీసుకుంటూ ఉన్నాము. సాయంత్రం అయిందండి, 6 అయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకే అస్సలు ఏం బాగాలేదు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ ఎప్పుడో చేలోకి వెళ్ళినప్పుడు వీడియో తీసానండి. ఇంకా వీడియో తీయడానికి కూడా అస్సలు కుదరలేదన్నమాట. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా తీసేవాళ్ళు కూడా లేరండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. అమ్మమ్మ 7:30 అయింది. 6కి వచ్చామన్నమాట ఇంటికి. అబ్బా, అసలు ఈరోజు నింది నాకు దేవుడు కనిపించాడండి. అసలు నాకు తెలిసి 7 years అయి ఉంటుంది బయటికి వెళ్ళి పని చేసి. అసలు ఈరోజు వెళ్ళే తల్లికి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు. అసలు వీళ్ళు రోజు ఇంత పని ఎలా చేస్తారా నాయన అనిపించింది 500 కోసం. అంటే పిలిచిన మనుషులు రాలేదన్నమాట. ఇంక మా అమ్మ నేనే తీయాల్సి వచ్చింది. ఒక 3 అయ్యి ఉంటే మధ్యాహ్నానికి అయిపోయి ఉండేది, కానీ ఇప్పుడు డిమాండ్ కదా రాలేదన్నమాట. ఇంక సరేలే ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి తీయాలనిపిస్తుంది. సరే అయిపోద్దిలే ఈరోజు ఒక్కరోజు కష్టపడితే అని. నాకైతే 6 గంటలకల్లా తల గమ్మని తిరిగిపోయిందండి. అసలు నేను తీయలేనమ్మా, ఇంక వెళ్ళిపోతాను అని చెప్పేసి గమ్ముగా వచ్చి గిన్నె మీద కూర్చున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు నేను చెప్తున్నానంటే, కొంతమంది టౌన్లో ఉండి జాబ్ చేసుకుంటూ ఏముందిలే వాళ్ళ ఇంటికాడ ఉండి కలుపుపోతారు, నారాతపోతారు అని చెప్పేసి అంటారు. కానీ దానంత కష్టం మనం జాబ్ చేసే దాంట్లో ఉండదన్నమాట. వాళ్ళంత కష్టపడి సంపాదిస్తేనే మనకి ఎకరాలు ఇస్తారు. అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా కొనరు అని నేను చెప్పట్లేదు, కానీ మన అమ్మమ్మలు తాతళ్ళు కూడా అంత కష్టపడి నిలిపితేనే మనం ఇంకొంచెం దాని మీద తెచ్చుకుంటాము. ఇంకా తల అయితే అసలు ఇట్లా ఉంచితే తల గమ్మని తిరిగిపోతుంది. ఈ మధ్య తలనొప్పి రాకుండా ఉండిందనమాట. ఇంకా మా వారు వచ్చేసి ప్రసాదం ఇవ్వడానికి మా ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళాడండి. నేను 6 అయింది. మా అమ్మ అయితే ఉండమ్మా అని చెప్పింది. ఉండు, ఇంక తల తిరుగుతుంది అన్నావు కదా, ఇంక స్వామి కూడా లేడు కదా, ఉండమ్మా అని చెప్పింది. ఇంక సరేలే, ఇంటి దగ్గర ఉదయం ఎప్పుడో వచ్చాను, కొంచెం పని ఉంది, ఇంకా రేపు ఉదయం వస్తానులే, రేపు ఆదివారమే కదా. ఇంకా 4 పాయలు ఉన్నాయండి. 4 పాయలు ఉన్నాయి. తీసిన కలుపు మనం పాయలు వేస్తాం కదా చెత్త, అది ఉందన్నమాట. ఇంకా అది తీసే వద్దామని చెప్పి మా నాన్న ముందు పంపించేశాను, పిల్లల్ని తీసుకురాపో అని చెప్పేసి. ఇంకా నా వల్ల కాలేదన్నమాట. అసలు తల నొప్పి ఇప్పటికి కూడా తగ్గలేదు. ఇంక ఇంటికి వచ్చి కూడా ఏం పని చేసుకోలేదు, అన్నం కూడా వండలేదు. పిల్లలకి ఏదో టిఫిన్ తెప్పించి ఇడ్లీ పెట్టేశాను అనమాట. మళ్ళీ పొద్దున మా అన్న కాల్చాడు. నేనైతే అసలు ఏం కూడా వండలేదు. ముందు కొంచెంసేపు మనం నిద్రపోతే తప్పితే ఈ నొప్పులు తగ్గవు అనిపించింది. నాకైతే వీడియోలు పెట్టుకోవడమే ఈజీరా నాయన ఈ పనులు చేయడం కంటే అనిపించింది అనమాట. ఎందుకంటే వీడియో 10 నిమిషాలు పెట్టుకుందరు అంటారు మన రిలేటివ్స్లోనే. ఏమి ఆ డబ్బు కోసం సోషల్ మీడియాలో ఉండాలా, దాని బదులు ఏదన్నా పనికి పోవచ్చు కదా అని చెప్పేసి మనం కొంచెం గ్రోత్ అయితే దాని మీద ఇదే ఈజీ అండి. 10 నిమిషాలు వీడియో పెడతాము, 15 నిమిషాలు వీడియో పెడతాం, కానీ ఈ బండ కష్టం అయితే అస్సలు చేయలేమన్నమాట. నాకు అదే అనిపించింది. వీడియోస్ కొంచెం అంటే నేననే కాదు, ఎవరైనా ఫేమ్ ఉన్న వాళ్ళు వీడియోస్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే పెట్టేస్తాము, అక్కడ వచ్చే డబ్బులు మనకు వీడియోస్లో వస్తాయి. ఈ బండ కష్టం ఎవరు చేస్తారా దేవుడా అనిపించింది. ఇంకా రేపు కూడా ఒక 4 పాయలు ఉన్నాయి. ఇంకా మార్నింగ్ నేను వెళ్ళేలోపు మా అమ్మగారిని తీసేస్తే మా అమ్మ తీసేస్తుంది, లేకపోతే ఇంకిద్దరం వెళ్ళి. రేపు ఏంటంటే సండే కదా, పిల్లలు ఉండరండి, వచ్చారంటే బురదలో బొల్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ కోసం ఈరోజు సాయంత్రం దాకా తీయాల్సింది, లేకపోతే అంతేం మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. రేపు తీసుకోవచ్చు, ఈరోజు 2 కాయలు తీసినా రేపు 2 కాయలు తీసుకోవచ్చు. ఇంక ఈ పిల్లల్ని వేసుకొని వాళ్ళని తీసుకొని మనం అక్కడికి పోతే బురదలో బొల్లాడుతూ ఉంటారు. ఎందుకులే అని చెప్పేసి అంటే 6కి వచ్చామన్నమాట.
ఇంకొంచెంసేపు ఉండి తీద్దామన్న అబ్బా నా వల్ల అస్సలు కాలేదు. ఇంకా వీడియో కూడా ఉదయం కొంచెం లెంగ్త్ ఏదో కొన్ని బిట్లు తీసినట్టున్నాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు. ఇంక మళ్ళీ సాయంత్రం దాకా తీద్దామంటే ఛార్జింగ్ లేదు. ఇంక సరే అని కొంచెంసేపు మాట్లాడితే ఒక 10 minutes వీడియో అయితే వస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నానండి. ఇంత బాగాపోయినా కూడా మాట్లాడుతున్నానంటే వీడియో కోసమే. ఎందుకంటే వీడియో కోసమే, డబ్బుల కోసమే అని చెప్పేసి చాలామంది నెగిటివ్గా అంటుంటారు. ఎవరైనా డబ్బులు సంపాదించడానికి, పనికి పోయినా డబ్బులు సంపాదించడానికి, వీడియోస్ పెట్టినా డబ్బులు సంపాదించడానికి. అదేంటంటే అది బండ కష్టం అనమాట. ఇదేంటంటే ఒకసారి సక్సెస్ అయ్యామా, మనం రోజు ఒక 15 నిమిషాలు వీడియో పెట్టుకున్నామా, మనం బయటికి పోయి కష్టపడే డబ్బులు ఇక్కడ వచ్చేస్తాయని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అందుకే ఇంత కష్టపడి ఈరోజు కూడా నేను నైట్ 12కి వీడియో ఎడిట్ చేసుకొని ప్రైవేట్లో పెట్టుకొని ఇంకా రేపు వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళానండి. నా సాయి శక్తుల రోజు వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ఈ మధ్య యూట్యూబ్ ఏందో యాడ్స్ తగ్గించేసిందండి. అసలు డాలర్స్ కూడా కంప్లీట్ అవ్వట్లేదు. మరి ఎందుకు తగ్గించిందో అర్థం కావట్లేదు. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఒకవేళ రేపు కంటిన్యూ చేస్తానో లేకపోతే రేపు వ్లాగ్ తీస్తానో కూడా తెలీదు. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.